సానుకూలంగా ప్రభుత్వం స్పందిస్తుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. కౌన్సిల్ సమావేశానికి హాజరవుతున్న ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కార్మికులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కార్మికులతో ఆయన మాట్లాడారు. ఇచ్చిన హామీ నెరవేరుస్తామని, పోలీసులు అరెస్ట్ చేసిన కార్మికులను వెంటనే విడుదల చేస్తామని తెలిపారు. ఇక్కడే ఉన్న డీఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు. అటు వెళ్ళిపోవచ్చు కదా రావాల్సిన అవసరం లేదు కదా. అర్థం చేసుకుంటాం. నీవు జవాబుదారిగా ఉండేవాడిని, అధికారం ఉన్నా లేకుండా ఒకటే మాట. ఆ రోజు మీరు స్ట్రైక్ స్టార్ట్ చేసినప్పుడు మంత్రి పొంగూరు నారాయణ గారు నాకు చెప్తే నేను ఆ రోజు డిప్యూటీ రూప్ కుమార్ యాదవ్ కమిషన్ మొత్తం కూర్చొని మాట్లాడి పరిష్కారం చేశాను. 2 మాటలు చెప్పే రోజు మీకు. ఒకటి, మీరు అడిగినటువంటి ఆ సొసైటీ నుండి పెండింగ్ పెట్టించారు, అయిపోయింది. సమ్మెకాలానికి జీతం అడిగారు, అది న్యాయమైన కోరిక, నేను ఒప్పుకో నాది బాధ్యత అని చెప్పా. ప్రాసెస్ లో గవర్నమెంట్ రావడం లేట్ అయింది. ఖచ్చితంగా అది చేయించే బాధ్యత నాది. కొత్త మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు, కమిషనర్ గారు వస్తున్నారు. ఒక్క నిమిషం చెప్పలేదు. రెండోది, పోలీస్ స్టేషన్ కేసులు అప్పుడు పెట్టినాయి కాదు, పెట్టి అవి క్లియర్ చేయించాం. దాంట్లో ఇష్యూ లేదు. ఇంకా ఈ రోజు ఏంటంటే 10:30కి కౌన్సిల్ మీటింగు, ఖచ్చితంగా జరగాల్సిన మీటింగు. అందుకోసం ఏంటంటే ధర్నా అనేటప్పటికీ పోలీసు అడ్డం చెప్పుకుంటారు. అయినా జరిగిన దానికి నేను విచారం వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా మీ అరెస్ట్ చేసిన నాయకులని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ ఏదైతే ఆ సమ్మెకాలానికి జీతం ఏదైతే ఉందో ఉండండి. నేను ఇక్కడ అటు వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడ రావాల్సిన అవసరం లేదు కదా. అర్థం చేసుకుంటాం. నీవు జవాబుదారిగా ఉండేవాడిని, అధికారం ఉన్నా లేకుండా ఒకటే మాట. ఆ రోజు మీరు స్ట్రైక్ స్టార్ట్ చేసినప్పుడు మంత్రి పొంగూరు నారాయణ గారు నాకు చెప్తే నేను ఆ రోజు డిప్యూటీ రూప్ కుమార్ యాదవ్ కమిషన్ మొత్తం కూర్చొని మాట్లాడి పరిష్కారం చేశాను. 2 మాటలు చెప్పే రోజు మీకు. ఒకటి, మీరు అడిగినటువంటి ఆ సొసైటీ నుండి పెండింగ్ పెట్టించారు, అయిపోయింది. సమ్మెకాలానికి జీతం అడిగారు, అది న్యాయమైన కోరిక, నేను ఒప్పుకో నాది బాధ్యత అని చెప్పా. ప్రాసెస్ లో గవర్నమెంట్ రావడం లేట్ అయింది. ఖచ్చితంగా అది చేయించే బాధ్యత నాది. కొత్త మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు, కమిషనర్ గారు వస్తున్నారు. ఒక్క నిమిషం చెప్పలేదు. రెండోది, పోలీస్ స్టేషన్ కేసులు అప్పుడు పెట్టినాయి కాదు, పెట్టి అవి క్లియర్ చేయించాం. దాంట్లో ఇష్యూ లేదు. ఇంకా ఈ రోజు ఏంటంటే 10:30కి కౌన్సిల్ మీటింగు, ఖచ్చితంగా జరగాల్సిన మీటింగు. అందుకోసం ఏంటంటే ధర్నా అనేటప్పటికీ పోలీసు అడ్డం చెప్పుకుంటారు. అయినా జరిగిన దానికి నేను విచారం వ్యక్తం చేస్తున్నా. ఖచ్చితంగా మీ అరెస్ట్ చేసిన నాయకులని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ డీఎస్పీ గారు జరిగిన సంఘటన విచారణ చేసి ఎవరి తప్పున్నా వాడు స్ట్రైట్ చేసి 2